అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం గోగినేని మణిగారు రచించిన కలవారి కోడలు అనే కథలోని 6వ భాగాన్ని వినేద్దామండి. ఆ పని నేనే చేద్దామనిపించి చిన్న బ్రషు, పాత బట్ట శాంతమ్మని అడిగి తీసుకున్నాను. షోకేస్ ముందు చిన్న స్టూలు వేసి ఎక్కాను. వరండాలో ఉండే స్టాండింగ్ ఉయ్యాలలో అత్తయ్య కూర్చొనుంటే కృష్ణప్రసాద్ కేను కుర్చీలో కాళ్ళు బాగా చాపుకొని తల పైకెత్తి చూస్తూ కూర్చొనున్నాడు. ఏదో మాట్లాడుకుంటున్నారు. పక్క గుమ్మం దగ్గరే ఉండడం వలన మాటలు వినిపించాయి. అలా ఎందుకు చేసినట్లు? అంతా సెటిల్ అయ్యాక కాదంటవేమిటి? మావయ్య ఏమన్నాడు? దేని గురించో తెలీదు. అత్తయ్య అడుగుతున్నారు. దీనికంతటికీ కారణం నువ్వే. పెళ్లి ప్రసక్తి వచ్చిన రోజునే ఒకరి మరణం, ఒకరు మంచం పట్టడం జరిగింది. దీన్ని బట్టే ఎంత నష్టజాతకురాలో తెలుసుకొని పెళ్లికి అభ్యంతరం చెప్పాల్సింది పోయి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు అనుభవించక తప్పుతుందా? ఇలాంటి నష్టాలే కాదు, ఇంకా ఎన్నో అనర్థాలు జరిగాక కానీ నీకు తెలిసి రాదు. మంచికైనా చెడ్డకైనా కోళ్ళొచ్చిన వేళా విశేషం అనేది ఉంటుందని పెద్దలు చెప్పనే చెప్పారు. కోడలు నష్టజాతకురాలైతే కుటుంబం అంతే. కృష్ణప్రసాద్ మాటలు వింటుంటే నాకు ఒళ్ళంతా జలధరించింది. నన్ను గురించేనా అలా అంటున్నాడు? కళ్ళు చీకట్లు కమ్మినట్లయింది. చెయ్యి వణికింది. బొమ్మనక్కడుంచి స్టూలు దిగబోయాను కాబోలు. కాలు మెలికపడి స్టూలు తిరగబడ్డంతో నేను చేతిలో బొమ్మ కింద పడ్డాం. బళ్ళున శబ్దంతో గాజు బొమ్మ ముక్కలైంది. చేతికి ఒక పెంకు గుచ్చుకొని రక్తం కారింది. ఆ శబ్దానికి పక్క గదిలో నుండి అత్తయ్య, కృష్ణప్రసాద్, వంటగదిలో నుండి శాంతమ్మ, కామాక్షి అత్తయ్య వచ్చేశారు. తలెత్తి వాళ్ల వైపు చూడలేకపోయాను. ఒక్కసారిగా నా తల టన్ను బరువు పెరిగిపోయినట్లుగా అనిపించింది. అయ్యో అంటూ వంటగదిలోకి వెళ్ళిన శాంతమ్మ మెత్తటి బట్టతో క్షణంలోనే తిరిగొచ్చింది. రక్తం కారుతున్న చోట మణికట్టు దగ్గర చీరచెంగును చుట్టేసుకొని ఎలాగో లేచి నిలబడి పరుగులాంటి నడకతో గదిలోకి వచ్చి పడ్డాను. కళ్ళ నుండి ఆగకుండా కారిపోతున్న కన్నీళ్లతో దిండు తడిసిపోయినట్లయింది. మా పెళ్లి ప్రసక్తి వచ్చిన రోజునే శ్రీలక్ష్మి చనిపోవడం, మావయ్య గారికి అనారోగ్యం కలగడం నా నష్టజాతక ప్రభావం వల్లనే జరిగాయా? అలా మాట్లాడింది ఎవరో చదువు సంస్కారం లేనివాళ్ళు కాదు. విద్యార్థికుడైన కృష్ణప్రసాద్ నోటి వెంట అలాంటి మాటలు రావడం నమ్మలేకపోతున్నాను. కానీ నిజమేగా. విష్ణుతో సహజీవనం లభించడం భగవంతుడు నాకు అనుగ్రహించిన వరమని నేను అనుకుంటాను. అదే ఈ కుటుంబానికి శాపమైందని వీళ్ళందరూ అనుకుంటున్నారు కాబోలు. తోడబుట్టిన వాళ్ళు లేకుండా ఒంటరిగా పెరిగిన నేను ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళి వాళ్ళందరి ఆదరాభిమానాలతో ఆ లోటుని తీర్చుకోవాలని అమాయకంగా ఎన్ని కళ్ళు కన్నాను. నా పరుగు ఎండమావుల వెంటేనని ఇప్పటికి అర్థమైంది. లోపల నుండి దుఃఖం ఎగదన్నుకొచ్చింది. నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే దానికి నేనేం చేయగలను? నా బాధ్యత ఏముంటుంది? నన్ను నేనే ఓదార్చుకునే ప్రయత్నం చేశాను. అయినా నష్టజాతకం అనే మాట పదే పదే మనసుని ముళ్ళులా గుచ్చుతూనే ఉంది. తలుపు మీద చిన్నగా శబ్దం చేసి నీరజ లోపలికి వచ్చింది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఈ విషయం తెలిసి హడావిడిగా వచ్చిందట. నీరజేదో చెప్పబోతుంటే నేను తల తిప్పుకొని, ఎవరైనా తమ అభిప్రాయాల్ని, మనసులోని మాటల్ని చెప్పుకుంటారు. అందులో తప్పేం లేదు. నేను వినాలని, నన్ను బాధ పెట్టాలని తను అనలేదుగా. అనుకోకుండా నేను వినడం జరిగిందంతే. దానికి బాధపడాల్సిన పనిలేదని నాకు తెలుసు. పర్వాలేదు, సంజాయిషి అవసరం లేదు అన్నాను. గొంతుని మామూలుగా తెచ్చుకోవడానికి, కన్నీళ్లు జారకుండా నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాను. పక్కకి చూస్తున్న నా తలని తన వైపుకి తిప్పుకొని నా చెయ్యి పట్టుకొని, ముందు నేను చెప్పేది కొంచెం విను అంది. అసలు విషయం ఏమిటంటే అంటూ జరిగిన సంగతిని వివరించింది. ముందు కృష్ణప్రసాద్ కోసం హాస్పిటల్ కట్టడానికని ఒక మంచి ఫ్లాట్ని బేరం చేశారు. అడ్వాన్స్ ఇచ్చారు కానీ అగ్రిమెంట్ని రాయించుకోలేదు. మావయ్య గారు అనారోగ్యం గొడవలో పడి ఆ విషయం మీద దృష్టి పెట్టక తాస్తారం చేశారు. దాంతో ఆ స్థలం అమ్ముతానన్న పెద్ద మనిషి ఇప్పుడు అమ్మనంటూ అడ్వాన్స్ ఇచ్చేస్తానని మాట మార్చేశాడు. రేటు పెంచుతామన్నా వినడం లేదు. ఈ బేరసారాలన్నీ
విష్ణు వాళ్ళ మావయ్య కోదండం గారి ద్వారానే జరిగాయి. అందరూ ఇలా అనుకుంటున్నారని ఆయన కృష్ణప్రసాద్తో చెప్పిన మాటల్నే అత్తయ్యతో అలా యథాతథంగా చెబుతూ ఉంటే నేను వినడం జరిగింది. కృష్ణప్రసాదే అలా మాట్లాడుతున్నాడని నేను పొరబడి ఉంటానని అతను బాధపడుతున్నట్లుగా నీరజ చెప్పింది. నేను తల తిప్పి అటు చూసేసరికి కృష్ణప్రసాద్ గుమ్మం దగ్గర నిలబడున్నాడు. కాటన్, బ్యాండేజ్ క్లాత్ లాంటి సరంజామా ఉన్న చిన్న బ్యాగు కూడా తీసుకొచ్చాడు. కుర్చీని మంచానికి దగ్గరగా లాక్కొని కూర్చుంటూ, ఏది చెయ్యి చూడనివ్వండి అన్నాడు. గాయం చిన్నదే, రేపటికే మానిపోతుంది. బొమ్మే, చాలా ఖరీదైంది, చేజారింది, పొరపాటు జరిగింది చింతిస్తున్నట్లుగా అన్నాను. చేజారిన వస్తువుల గురించి ఆలోచించాల్సిన పనిలేదు, మళ్ళీ కొనుక్కోగలం. మన ప్రయత్నాలు ఫలించడానికి ఫలించకపోవడానికి ఇంకెవరి జాతకమో కారణమని ఆరోపించేంత మూర్ఖుణ్ణి కానని మీరు నమ్మితే చాలు. కాకపోతే ఎవరో మూర్ఖులన్న మాటల్ని అక్కడే మర్చిపోకుండా డైరెక్ట్ స్పీచ్ రిపీట్ చేయడంలో మాత్రం నా తప్పు ఉంది, క్షమించేయండి. ఇవే కాళ్ళు అనుకోండి చనువుగా అంటూ నా చేతుల్ని పట్టుకోబోయి ఆగాడు. కాళ్లే అందుబాటులో ఉండగా చేతుల్ని కాళ్ళు అనుకోవడం ఎందుకు? చిరునవ్వుతో అని 2 చేతుల్ని నా కాళ్ల మీద ఉంచాడు. చచ్చా, ఇదేమిటి అంటూ కాళ్ళు ముడుచుకున్నాను. అలా చేస్తాడని ఊహించలేదు. నా చేతుల్ని చాచా అని తీసి పారేయకండి. ఇవి ఆపరేషన్లు చేయడానికి, రోగులకి సేవ చేయడానికి ఉపయోగపడే చేతులు మరి. నవ్వుతూ సరదాగా అన్నాడు. అప్రయత్నంగా నా పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. నేను మూర్ఖురాల్ని కాదు. వైద్యుడంటే భగవంతుడి మరో రూపమని అంటారు కదా, నారాయణుడి కరకమలాల్ని చాచా అంటానా? కృష్ణప్రసాద్, అయితే మీ కోపం పోయినట్లేగా వదినా అంటూ చిన్నగా నవ్వాడు. ఆ పిలుపు నాకు తీయగా సంగీతంలా వినిపించింది. కోపం దేనికి అసలు? గాయమైతేనే డాక్టర్ గారు పరామర్శిస్తారని తెలిస్తే ఈ పని నా అంతటి నేనే చేసుండేదాన్ని. చేతి గాయం వైపు చూస్తూ అన్నాను. నీరజ కాటన్తో శుభ్రం చేసిన చోట కృష్ణప్రసాద్ అయోడిన్ కాబోలు రాసి బ్యాండేజీ క్లాత్తో కట్టుకడుతూ, నా మొదటి తప్పును కూడా క్షమించేయండి అన్నాడు. అదేమిటని అడగబోయి ఆగిపోయాను. ఇన్నాళ్ళు నన్ను పలకరించకపోవడమే తన మొదటి తప్పుగా అంటున్నాడని అర్థమైంది. నవ్వేశాను. రెస్ట్ తీసుకోమని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోయారు. విష్ణుకి నేను కృష్ణప్రసాద్ మాటల గురించి చెప్పకుండా బొమ్మ పగిలి చేతికి దెబ్బ తగలడం సంగతే చెప్పాను. కృష్ణప్రసాద్ కట్టుకట్టాడని చెబితే విష్ణు మొహంలో ఆశ్చర్యం, ఆనందం తళుక్కుమన్నాయి. నీరజ భోజనానికి రమ్మని పిలిస్తే మేం వెళ్ళేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. నేను ఆ ఇంటికి వచ్చాక అలా అందరం భోజనానికి కూర్చోవడం అదే మొదటిసారి. శ్రీలక్ష్మి ఉన్నప్పుడు అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం అలవాటని తెలుసు. నేను వచ్చాక ఆ పద్ధతి పోయింది. ఎవరికి వారుగా చేస్తున్నారు. కృష్ణప్రసాద్, నీరజ, చిన్నత్తయ్య అందరూ సరదాగా మాట్లాడుతుంటే భోజనాలు కానివ్వడం విష్ణుకే కాదు, నాకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. అందరిలా కబుర్లు చెప్పడం, నవ్వడం లేకపోయినా అత్తయ్య మొహంలో కనిపించినట్లుగా చిరునవ్వు, కాంతి కనిపించాయి. కృష్ణప్రసాద్ పెళ్ళైతే అత్తయ్యలో పూర్తిగా మార్పు వస్తుందేమో. ఇప్పటికే కొంచెం చురుగ్గా అనిపిస్తున్నారు. ఒక మేనకోడలి మరణంతో అత్తయ్య మనసులో ఏర్పడిన వెలితి ఇంకొక మేనకోడలు కోడలుగా రావడంతో తీరుతుందని అనిపించింది. ఇంట్లో వాళ్ళంతా మునుపట్లా ఉంటే నాలోని అపరాధ భావం కూడా క్రమేపీ తగ్గుతుందేమో మరి. నాన్నగారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. విద్యార్థులకి చదువు చెప్పడమే కాకుండా వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రణాళికలతో నడపబడుతున్న నాన్నగారు వాళ్ళ స్కూల్ని చూసిన ఒక గొప్ప ఆయన ఉత్తరప్రదేశ్లోని తన స్వగ్రామంలో కూడా అటువంటి విద్యాలయాన్ని నిర్మించాలని అనుకుంటున్నారట. నాన్నగారిని అక్కడికి వచ్చి కొన్నాళ్ళుండి స్కూల్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు తీసుకోమని ఆయన అభ్యర్థిస్తే కాదనలేకపోయానని చెప్పారు. కనీసం 2 ఏళ్లైనా అక్కడ ఉండాల్సి వస్తుందని, నాయనమ్మతో కలిసి వెళ్ళే ఏర్పాట్లు మొదలుపెట్టానని చెప్పారు. వైజాగ్ రావాలనుకుంటే ఇంట్లో ఉండొచ్చని, తాళాలు రాంబ్రహ్మం అంకుల్ ఇంట్లో ఇచ్చి
అప్పుడప్పుడు శుభ్రం చేయించే ఏర్పాటు చేశానని అన్నారు. విషయం వినగానే చాలా దిగులనిపించింది. నేనిక్కడికి వచ్చాక నేను ఇంటికి వెళ్ళలేదు. శ్రీనిలయానికి నాన్నగారు వాళ్ళు రాలేదు. ఇంటికి వెళితే నాన్నగారికి అబద్ధము చెప్పలేను, అలాగని నిజాలు చెప్పలేను. అత్తయ్య ఇప్పటి వరకు నాతో మాట్లాడలేదని తెలిస్తే తన జీవితంలోని సమస్యలే నాకు ఎదురయ్యాయని అనవసర భయాలతో బాధపడతారు. నాన్నగారు ఇక్కడికి వచ్చినా అదే సమస్య. అత్తయ్య వాళ్ళు పలకరిస్తారో లేదో తెలియదు. ఇక్కడికి రాకుండానే వెళ్ళిపోతున్నారేమో నాన్న అని అడిగానే కానీ వచ్చి వెళ్ళాల్సిందే అని ఖచ్చితంగా చెప్పలేకపోయాను. నా పరిస్థితి ఏమిటో చిత్రంగా ఉందనిపించింది. అక్కడికి వెళ్ళాక కొంచెం స్థిమిత పడగానే తెలియజేస్తానని, అప్పుడు మేమిద్దరం వస్తే కొత్త ప్రదేశాలు చూసినట్లుగానూ ఉంటుందని నాన్నగారంటే అప్పటికి అలాగేనని సమాధానం చెప్పాను. ఎవరమ్మా నువ్వు? కొత్తగా చేరావా? పని మధ్యలో ఆపేసి పుస్తకాలు తిరిగేస్తున్నావేంటి? పదునుగా వచ్చిన ఆ ప్రశ్నకి ఉలిక్కిపడి పక్కకి చూశాను. ఎవరో పంచకట్టు పెద్ద మనిషి గుమ్మం దగ్గర నిలబడున్నారు. శ్రీలక్ష్మికి అత్తయ్యకి పుస్తకాలు చదివే అలవాటు ఉందని, లైబ్రరీ రూమ్లోని పుస్తకాల్లో నీకు కావలసినవి ఉన్నాయేమో చూసుకోమని విష్ణు ఆ మధ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చి లైబ్రరీ రూమ్కి వచ్చాను. మునుపు అత్తయ్య ఉండే గదికి పక్కనే ఉంది. పనిలో పనిగా పుస్తకాలు కింద పెట్టి నేను నేల మీద కూర్చొని పుస్తకాల దుమ్ము దులుపుతూనే నేను చదవాలనుకున్నవి వేరే పెడుతున్నాను. కొన్ని పుస్తకాలని తిరగేస్తూ లీనమైపోయి నేను ఆయన రాకని గమనించలేదు. ఎక్కడో చూసినట్లున్నానే అని ఒక క్షణం ఆలోచించగానే గుర్తుకొచ్చింది. నీరజ చూపించిన శ్రీలక్ష్మి ఆల్బంలో చూశాను. శ్రీలక్ష్మి తండ్రి విష్ణు మావయ్య కోదండం గారని ఊహించాను. ఆయన నిజంగానే పొరబడ్డారా? కావాలనే అలా అడిగారా? ఏమో మరి. ఆయన వైపు చిరునవ్వుతో చూసి, మీరెవరో నాకు తెలియకపోయినా మా ఇంటి లోపలికి వచ్చారంటే దగ్గర బంధువులే అయ్యుంటారు, అవునా అండి అడిగాను. ఆయన ఆశ్చర్యంగా మొహం పెట్టి, మా ఇల్లు అంటున్నావు అంటే విష్ణు భార్యవా? పొరబడ్డానమ్మా అంటూ పెద్దగా నవ్వి అక్కడున్న స్టూల్ని లాక్కొని కూర్చున్నారు. బంధుమిత్రులందరినీ పిలిచి అందరి మధ్య పెళ్ళిళ్ళు చేయాలనే నియమం పెద్దలు ఎందుకు పెట్టారో ఇప్పుడు బాగా అర్థమైంది. అందరి ఆశీర్వచనాలు అందుకోవడానికే కాకుండా మా అల్లుడు మా కోడలు అని పరిచయం చేసినట్లుగానూ ఉంటుంది కదా. మీరేమో ఎవరూ అవసరం లేదన్నట్లుగా మీరే పెళ్లి చేసుకొని చక్కా వచ్చేశారు. ఇంటికి కొత్తగా వచ్చిన నా బోటివాడు ఇంటి కోడల్ని ఎవరో అనుకొని పొరబడ్డంలో తప్పే ఉంది? కరెక్టే కదమ్మా. మీరు చెప్పింది నిజమే అనుకోండి, కానీ పెళ్ళికి అందరూ రాలేకపోవచ్చు కూడా కదా. అలా రాలేకపోయిన మీలాంటి బంధువులు ఎవరైనా ఇంటికి వస్తే కొత్త కోడలు ఎవరో ఏమిటో తెలుసుకోకుండా గుమ్మం దగ్గరే ఏదైనా పని కోసం వచ్చారా, ఏం లేదు అని తొందరపడి మాట్లాడేస్తే అది తప్పకుండా తప్పే అవుతుంది. కరెక్టే కదండి? వినయంగానే అడిగాను. నా మాటలు చురుక్కుమనిపించాయని ఆయన మొహం చూస్తుంటే తెలిసిపోతుంది. కానీ ఆ సంగతి బయటపడకుండా పెద్దగా నవ్వేశారు. నువ్వన్నది నిజమేనమ్మా, కానీ నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. పెద్దింటి వాళ్ళకి పనులు చేయించుకునే దర్పం, టీవీ ఉంటాయి. వాళ్లే స్వయంగా చేసుకునే అలవాటు ఉండదు. అందువల్లనే నేను పొరబడ్డాను. తప్పు పూర్తిగా నాదే కాదు. కరెక్టే కదూ? నువ్వు బాగా నొచ్చుకున్నట్లున్నావు. పొరపాటని చెప్పా కదమ్మా. ఆయన గొంతులో అనునయం. నేను చిన్న కుటుంబం నుండి వచ్చిందాన్ని కాబట్టి గొప్పింటి వాళ్ల పద్ధతులు, దర్జా నాకు తెలియవని ఎత్తి చూపడం కాబోలు. కొందరికి వగచినట్లు, వాత పెట్టినట్లు కూడా మాట్లాడగల నైపుణ్యం ఉంటుంది. ఎదుటివాళ్లు గుర్తించలేదని అనుకుంటారేమో కానీ తెలిసిపోతుంది. ఈ ధోరణి అప్పుడు ఊరు నుంచి వచ్చిన బంధువుల్లోనూ కనిపించింది. ఈయనకి బంధువులేగా మరి. నేను చిరునవ్వుతో ఆయన దారిలోకి వెళ్ళి సమాధానం చెప్పాను. మీరన్నది నిజమే బాబాయ్ గారు, కానీ ఎంత గొప్పవాళ్లకైనా పని చేయించుకునే దర్జాతో పాటు అవసరమైనప్పుడు స్వయంగా చేసుకోగలిగే సత్తా కూడా ఉండాలి. అసలు పని చేయడం వచ్చిన వాళ్ళకే బాగా పని చేయించుకోగలడము తెలుస్తుంది. నన్ను పని మనిషిగా మీరు పొరబడినందుకు నేను నొచ్చుకున్నాను అనుకొని మీరు మళ్ళీ పొరబడ్డారు.
పని తప్పించుకోవడంలో తప్పుంటుంది కానీ ఏ పనైనా చేయడంలో గౌరవం తప్ప అమర్యాద ఉండదని నేను అనుకుంటాను. అందుకే ఎవరైనా నన్ను పని మనిషిగా పొరబడితే బాధపడను. పని చేసే మనిషికి విలువ ఉంది. పని పాట లేని మనిషిగానో పనికి మాలిన మనిషిగానో అనిపించుకుంటేనే నొచ్చుకోవాలి. కరెక్టే కదండి? ఆయన మొహం నల్లబడింది. కొంచెం విసురుగా ఏదో అనబోయి తమాయించుకొని పెదవులపైకి చిరునవ్వును రప్పించారు. లౌక్యం తెలిసిన మనిషి ఏదో మాట్లాడబోతుండగా అక్కడికి కృష్ణప్రసాద్ వచ్చి, "నువ్వెప్పుడొచ్చావు మావయ్య?" అని పలకరించాడు. "ఇదిగో ఇప్పుడే పెళ్లి ఏర్పాట్ల గురించి నీతో మాట్లాడదామని వస్తుంటే విష్ణు భార్యని నేను చూడలేదుగా, పలకరిస్తున్నాను. మనవాడెందుకు పడిపోయాడో నాకు అర్థమైందిరా. అమ్మాయికి మాటల చమత్కారం చాలా ఉంది. ఒక ప్రశ్నకి 2 జవాబులు." ఏదో జోక్ చెప్పినట్లుగా నవ్వారు. కృష్ణప్రసాద్ కనుబొమ్మలెగరేస్తూ నవ్వు మొహంతో, "మా వదిన మజాకానా, జాగ్రత్తగా మాట్లాడు మరి" అని ఎందుకోగాని నిట్టూర్చాడు. పెళ్లి పనుల్లో నా ప్రమేయమేమీ లేదు. అంతా అమ్మ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అదే జరగాలి. అమ్మతో మాట్లాడితే సరిపోతుంది. నాకు పనుంది, బయటికి వెళుతున్నాను అంటూ చకచకా వెళ్ళిపోయాడు. కోదండం గారు కూడా బరువుగా నిట్టూర్చారు. "ఇప్పుడు నాకు చాలా సంతృప్తిగా ఉందమ్మా. అందరూ నీ గురించి ఏదో అంటుంటే నీ తప్పే ఉందని నేను బాధపడిన మాట నిజం. మా అమ్మాయి చేసిన తొందరపాటు పనికి నిన్ను తప్పు పట్టడం ఏం సబబు? నేను అందరితో అదే అన్నాను కూడా. ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను దూరం పెట్టారని తెలిసి నేనెంత బాధపడ్డానో నాకే తెలుసు. ఇప్పుడు చూస్తుంటే ఇంట్లో వాళ్ళు నిన్ను తమలో కలుపుకున్నట్లే ఉంది. అందుకే నాకు సంతోషంగా ఉందంటున్నాను. నువ్వు నా కూతురువేనమ్మా. నన్ను ఆప్యాయంగా బాబాయ్ గారంటూ పిలిచావు. అది సంతోషమే. నువ్వే పెద్దరికంతో ఈ ఇంట్లో పెళ్లి పనులన్నీ చక్కబెట్టాలమ్మా." ఆయన గొంతులోకి దుఃఖపు జీరొచ్చింది. ఆయన మెల్లగా అడుగులు వేస్తూ వెళుతుంటే నేను నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిపోయాను. ఆయన పట్ల సానుభూతితో నా మనసు ఆర్ద్రమైంది. కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఆయన వ్యధ నాకు అర్థమైంది. ఆయన కూతురు స్థానంలోకి వచ్చి నన్ను చూడగానే మాటల్లో కొంచెం వ్యంగ్యం, ఎత్తిపొడుపు వచ్చి ఉండొచ్చు. అయినా ఆయన బాధ సహజమే, న్యాయమే అనిపించింది ఆ క్షణంలో. నేనే ఆయన పరిస్థితిని అర్థం చేసుకోకుండా కొంచెం అతిశయంగా మాట్లాడానా అని మదనపడ్డాను. విష్ణు ఫోన్ చేసి కాసేపట్లో ఇంటికి వస్తున్నానని, బయటికి వెళ్ళాలి కాబట్టి రెడీగా ఉండమని చెప్పారు. ఎక్కడికి ఏమిటి చెప్పలేదు. హడావిడిగా చెప్పేసి ఫోన్ పెట్టేశారు. వచ్చిన వెంటనే "బయలుదేరు" అంటూ తొందర పెట్టారే కానీ ఎక్కడికంటే చెప్పలేదు. "తొందరెందుకు, తెలుస్తుందిగా" అనేశారు. ఇద్దరం కలిసి బయటికి వెళుతుంటే చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా అనిపించింది. మేం సరదాగా బయటికి వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. అసలే విష్ణుకి తీరికుండడం లేదు. అందుకనే తన పరిస్థితిని అర్థం చేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలనే ప్రోగ్రాంలు నేను పెట్టలేదు. కారు స్టేషన్ ముందు ఆగింది. "మీ ఫ్రెండ్స్ ఎవరినైనా రిసీవ్ చేసుకోవాలా, లేక వీడ్కోలు చెప్పడానికా?" నా ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండానే విష్ణు వడివడిగా వెళ్తుంటే నేను తన్ను అనుసరించాను. ఇద్దరం ప్లాట్ఫారం మీద నిలబడ్డాం. ఏదో ట్రైన్ అనౌన్స్మెంట్ వినిపించింది. విష్ణు ఎవరొచ్చేదేమిటి చెప్పకుండా సస్పెన్స్లో పెట్టాలనుకుంటున్నారు. తన ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియని వాళ్ళు వస్తుంటే నాకేం థ్రిల్గా ఉంటుంది అని మనసులోనే అనుకున్నాను. విష్ణు 2-3 సార్లు తన రిస్ట్ వాచ్లో టైం చూసుకుంటుంటే ఎవరో బాగా ముఖ్యమైన వాళ్లే అయి ఉంటారనిపించింది. 5 నిమిషాల్లోనే ట్రైన్ వచ్చి ఆగింది. యథాలాపంగా అటూ ఇటూ చూస్తూ నిలబడిన నేను సరిగ్గా ఎదురుగా ఉన్న కంపార్ట్మెంట్లో నుండి దిగుతున్న వాళ్ళని చూసి షాక్ అయిపోయాను. నానమ్మ, నాన్నగారు. ఆనందంతో కెవ్వున అరిచినంత పనిచేసి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరినీ చేతులతో చుట్టేశాను. నాన్నగారు, నానమ్మ ఉత్తరప్రదేశ్కి వెళ్తామని చెప్పి వారం రోజులైనా కాలేదు. అప్పుడే బయలుదేరి వెళ్ళిపోతున్నారట. మమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం కోసమే ఆ ట్రైన్లో వచ్చామని చెప్పారు. ఇంకొక గంటలోనే వాళ్ళు మళ్ళీ ఎక్కాల్సిన రైలు ఉంది. ఇలా బయలుదేరి వస్తున్న విషయం
నాన్నగారు విష్ణుకి 2 రోజుల క్రితమే చెప్పారట. నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పొద్దని విష్ణు అనడంతో నాన్నగారిక నాకు చేయలేదు. నిజంగానే నాకు వాళ్ళిద్దరినీ చూడగానే చాలా థ్రిల్ అనిపించింది. కళ్ళెమ్మట నీళ్ళు వచ్చేశాయి. అందరం వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాం. నేను వాళ్ళిద్దరి మధ్య కూర్చుని కుశల ప్రశ్నలు వేస్తూ హుషారుగా కబుర్లు చెప్తుంటే విష్ణు చిరునవ్వుతో చూస్తూ కూర్చున్నారు. ఇక వెళ్ళాలని నిర్ణయించుకున్నాక ఆలస్యం ఎందుకని హడావిడిగా ఏర్పాట్లు చేసేసుకున్నామని నాన్నగారు చెప్పారు. మమ్మల్ని ఇద్దరినీ మార్చి మార్చి చూసి నాన్నగారు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అన్నారు. నాకు కావలసింది అదే. నాన్నగారు నా గురించి ఏమాత్రం బాధపడకూడదనే నేను నిజాలన్నీ నాన్నగారికి తెలియకుండా ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పటికైనా ఈ పరిస్థితి మారుతుందనే నమ్మకం నాకుంది. నానమ్మ కొంచెంగా నా మీదకి వంగి గుసగుసగా అడిగింది, మీ అత్తగారు వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటున్నారా? నీతో బాగానే ఉంటారా? బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. నీలాగా ఇత్తిను అచ్చయ్యకు అంటూ సతాయించే వాళ్ళెవరూ లేరిక్కడ. అంతా నా ఇష్టమే తెలుసా? సరదాగా వెక్కిరిస్తున్నట్లుగా అన్నాను. నానమ్మ ఆనందంగా నవ్వేసింది. నాయనమ్మ విష్ణుని పరికించి చూస్తుంటే, ఏమిటి మనవరాల్ని వదిలేసి చందమామని అంతలా చూస్తున్నావు? ఆట పట్టిస్తున్నట్లుగా అడిగాను. విష్ణు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడు అబ్బాయి చందమామలా ఉన్నాడు అని అనడం అప్పుడు గుర్తుకొచ్చింది. విడిచి వెళ్ళిన చాలాసేపటి తర్వాత తిరిగి వచ్చిన తల్లి చుట్టూ హుషారుగా చిందులేసే లేగదోడలా మారిపోయింది నా మనసు. ఆ క్షణాలలో హుషారైన బాల్యం నన్ను ఆవహించినట్లుగా అనుభూతి కలిగింది. వాళ్ళిద్దరినీ ట్రైన్ ఎక్కించాక తిరిగి వస్తున్నప్పుడు కారులో కూర్చోగానే విష్ణు అరచేతిని ఇష్టంగా పెదవులు కానించుకున్నాను, థ్యాంక్స్ చెబుతున్నట్లుగా. విష్ణు చిరునవ్వుతో నా తల మీద తట్టారు. అలవాటు ప్రకారం వెల్కమ్ అనో నెవర్ మైండ్ అనో విష్ణు చెప్పే పద్ధతి అది. పెళ్లి పనులు కొంచెం జోరందుకున్నాయి. అత్తయ్య, చిన్నత్తయ్య, నీరజ, ఇంకెవరో బంధువులు కలిసి విడివిడిగాను షాపింగ్ చేస్తున్నారు. నీరజ నగల షాప్కి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు నన్ను వస్తావా అని అడిగింది. అది నాకేమీ తెలియని సబ్జెక్టు. ఆ పైన ఆసక్తి లేదు. అందుకే రానని చెప్పేశాను. ఆ తర్వాత తను కూడా మళ్ళీ అడగలేదు. పెళ్ళి దగ్గరకు వస్తోందని ప్రయాణానికి నేను ఒక చిన్న సూట్ కేసులో నా బట్టల్ని ముందుగానే సర్ది పెట్టేశాను. రిజిస్ట్రార్ ఆఫీసులో మా పెళ్లి జరిగిన రోజున 4 వేళ్ల వెడల్పున జరీ అంచుతో అక్కడక్కడ బుటా ఉండే మెరూన్ కలర్ పట్టుచీర కట్టుకున్నాను. పెళ్ళికని నాన్నగారు కొన్న చాలా సింపుల్గా ఉండే ఎర్రరాల నెక్లెస్ పెట్టుకున్నాను. ఆ రోజు ఇంటికొచ్చాక విష్ణు నాతో, ఈరోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? కొంతమంది ఆడవాళ్ళు పెట్టుకున్న నగల్ని చూస్తే ప్రదర్శన కోసమే అనిపిస్తుంది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే అలంకరణకి అవి ఇంత బాగా ఉపయోగపడతాయా అనిపించింది అన్నారు. ఆ చీరని సూట్ కేసులో పెడుతుంటే విష్ణు మాటలు గుర్తుకొచ్చాయి. కొన్ని జ్ఞాపకాలు మనసులో అలా పదిలంగా ఉండిపోయి అప్పుడప్పుడు అలల్లా ఆనందంలో ముంచెత్తుతాయి. నెమరు వేసుకోవడంలోని తీయదనం అదే. ఆ రోజు నేను మెట్లు దిగి క్రిందికి రాబోతూ ఉంటే కింద హాల్లో మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటల్లో నా ప్రసక్తి వినిపించి అప్రయత్నంగా ఆగిపోయాను. ఇంటికి పెద్ద కోడలు పెళ్ళికి రాకుండా ఉండడం ఏం బాగుంటుంది? పద్ధతిగా ఉండదు. వదినంటుంది సరే, నీ మాట ఏమిటి? అవి అత్తయ్య మాటలు. చిన్నత్తయ్య వెంటనే అందుకున్నారు. సరేలే, వేరేగా చెప్పేదేముంది? కంకణాల చెయ్యి ఆడితే కడియాల చెయ్యి ఆడుతుంది. కోదండంగారి గొంతు వినబడింది. నేనంటే మొండివాణ్ణి కాబట్టి ఇలా తిరగగలుగుతున్నాను. కానీ మీ వదిన ఇన్నాళ్ళైనా ఈ ఇంట్లో అడుగుపెట్టింది. అంత పంతం ఉంది. అక్కడ ఆ అమ్మాయిని చూసి కూతురు గుర్తుకొచ్చి పెళ్లి పందిట్లో ఏం గొడవ చేస్తుందోనని నా భయం తప్ప నాదేం లేదు మీనాక్షి. ఆ చర్చ నేను పెళ్ళికి రావడం గురించేనని నిమిషంలోనే అర్థమైపోయింది. వాళ్ళ మధ్యకి వెళ్ళడం ఇష్టం లేక మళ్ళీ వెనుదిరిగాను. నన్ను వాళ్ళు గమనించినట్లున్నారు కాబోలు. కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లుగా సరిపోయింది.
చిన్నత్తయ్య మాటలు మళ్ళీ మెల్లగా వినిపించాయి. పెళ్ళికి నేను రావడం విష్ణు వాళ్ళ అత్తయ్యకి ఇష్టం లేదనే సంగతి ప్రత్యేకంగా నాకు చెప్పనక్కర్లేకుండా నేనే వాళ్ళ మాటల్ని విని తెలుసుకోగలిగానని అర్థమై ఉంటుంది. మనసు చివుక్కుమంది, కళ్ళు చెమర్చాయి. ఏదైనా పొరపాటు కానీ శ్రీలక్ష్మికి అన్యాయం కానీ జరిగి ఉంటే అది విష్ణు వల్లనే కానీ నా వల్ల కాదుగా. విష్ణువుని చూస్తే కలగని బాధ, కోపం నన్ను చూస్తే ఎందుకు వస్తాయి? విచిత్రంగా ఉంది. ఒకప్పుడు కోళ్ళ అని నన్ను గురించి అడిగిన ప్రశ్నకి అవుననకుండా విష్ణు భార్య అని సమాధానమిచ్చిన అత్తయ్య ఇప్పుడు తనంతట తానుగా పెద్ద కోళ్ళు అంటూ మాట్లాడడం నాకు ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది. నాకు ఎదురయ్యే ప్రతి అవమానకర సంఘటనలోనూ ఆనందించే అంశాన్ని వెతుక్కుంటున్నాను. మంచిదేగా అనుకుంటూ నిట్టూర్చాను. పెళ్ళికి నేను రావడం లేదని చెప్పేసరికి విష్ణు అదే అంటూ పదే పదే ఆరా తీశారు. నేనేదో చెప్పబోతుంటే వినిపించుకోలేదు. ఎవరో అన్న మాటల్ని చెప్పాడనేగా తమ్ముడు అన్నాడు. దానికి నువ్వింకా బాధపడుతున్నావా అని అడిగారు. చచా అదేం కాదు అంటూ వెంటనే తల అడ్డంగా ఊపాను. చేతికి దెబ్బ తగిలిన రోజున కృష్ణప్రసాద్ మాటల గురించి నేనైతే విష్ణుకి చెప్పలేదు. బహుశా అత్తయ్య, నీరజ, చిన్నత్తయ్య ఎవరో ఒకరు చెప్పుండొచ్చు. అవి తన ఉద్దేశాలు కావని కృష్ణప్రసాద్ స్పష్టంగా చెప్పినా నేనెందుకు బాధపడతాను? ఒకవేళ కృష్ణప్రసాద్ అభిప్రాయాలే అయితే నేను బాధపడతానేమోననే విషయాన్ని పట్టించుకునేవాడు కాదు. వింటే ఏంలే అనుకుని ఊరుకునేవాడు. అలా కాకుండా వెంటనే వచ్చి చిన్నతనం అనుకోకుండా క్షమాపణ అడిగాడు. నేను నొచ్చుకోకూడదనేగా. అంత ప్రాధాన్యం ఇచ్చినందుకు నాకు నిజంగా సంతోషమే కలిగింది. మరి ఎందుకు రానంటున్నావు? తమ్ముడు గొడవ చేయడు? వస్తేనే అక్కడ పందిట్లో గొడవ జరగొచ్చని అంటున్నారు. అప్రయత్నంగా అనేశాను. ఇంకెందుకని నేనే కోదండంగారి మాటల గురించి క్లుప్తంగా చెప్పాను. విష్ణు మౌనంగా ఉండిపోయారు. పెళ్ళంటే నలుగురు కలిసి చేసేది. మన ఇష్టప్రకారమే జరగదు. అందరి అభిప్రాయాల్ని పట్టించుకోవాలి. పెళ్లి కూతురు వాళ్ళు వచ్చే సమయానికి నేను ఇంట్లో ఉండి ఏర్పాట్ల గురించి చూసుకోవాల్సి ఉందని అనుకుంటే సరిపోతుందిగా. అంత ఆలోచన ఎందుకు అన్నాను. ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండిపోయిన విష్ణు నిజమే అన్నట్టుగా తలూపారు. పెళ్లి ఏర్పాట్లు భారీగా ఘనంగా జరిగిపోయాయి. శ్రీనిలయం అంతా దగదగలాడిపోయేట్లుగా లైటింగ్ ఏర్పాటు జరిగింది. ఒక పెళ్లి జరగడానికి ఇన్ని రోజులు ఇంతమంది శ్రమపడ్డం, ఇంత ఖర్చు అవసరమా అనిపించింది. ఒక్కొక్కరి అభిరుచి, ఆసక్తి ఒక్కో రకంగా ఉంటాయి. కొందరికి అవసరం అనిపిస్తే కొందరికి అనవసరం అనిపిస్తుంది కాబోలు. ఏమైనా కృష్ణప్రసాద్ పెళ్ళి ఇలాగే జరగాలి. లేకపోతే అత్తయ్య మనసులోని అసంతృప్తి ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అత్తయ్య ముఖంలో మునుపటి నిర్లిప్తత, విషాద ఛాయలు తగ్గడాన్ని గమనించాను. ఇంటికి ఎవరెవరో బంధువులు వస్తున్నారు. నా గదికే ఎక్కువగా పరిమితమైపోవడం ద్వారా కొత్త వాళ్ల చూపుల్ని, ఆరాల్ని కొంతమేర తప్పించుకోగలిగాను. మా పెళ్ళి శ్రీలక్ష్మి మరణానికి కారణమనే నిందాభారం నా మీద లేకపోయి ఉంటే నేను ఈ పెళ్లి హడావిడిలో, సంరంభంలో ఆనందంగా పాలు పంచుకునేదాన్నేమో. ఎవరో 2-3 బంధువులు మాత్రం ఇంట్లో ఉండిపోయారు. అందరూ పెళ్లి కొడుకుతో కలిసి నెల్లూరుకి తరలి వెళుతున్నారు. ఒకటే కోలాహలం. మిగతా అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న శ్రీనిలయం ముందు బారులు తీరిన కార్లలో అంతా సర్దుకున్నారు. కార్లన్నీ వరుసగా కదిలి వెళుతుంటే బాల్కనీలో నిలబడి చూశాను, ఒంటరిగా. మర్నాడు సాయంకాలం ఇంటికి ఒక పక్కగా ప్రహరీ గోడకి ఆనుకొని రంగురంగుల గులాబీ మొక్కల గుబుర్లు ఉన్నాయి. అక్కడే కూర్చోవడానికి ఒక సిమెంట్ బెంచి ఉంది. ఇంట్లో ఒక్కదాన్ని గదిలో ఉండడం కంటే కాసేపు మొక్కల మధ్య కూర్చోవాలనిపించింది. ఆ రాత్రి 8 గంటలకే కృష్ణప్రసాద్ పెళ్లి ముహూర్తం. ఇప్పుడు అక్కడ అందరూ ఎంత సందడిగా, హడావిడిగా ఉండి ఉంటారో ఆలోచిస్తూ కూర్చున్నాను. కాసేపటికి చల్లగాలి మనసుని పెళ్లి ఆలోచనల నుండి మళ్లించింది. ఆ చల్లగాలి ఒంటరిగా ఉన్న నన్ను ఆప్యాయంగా స్పృశిస్తున్నట్లు, విరిసిన గులాబీలన్నీ నా వైపే చూస్తూ నన్ను మురిపిస్తున్నట్లు, కదులుతున్న ఆకులు
గలగలమని కబుర్లు చెప్తున్నట్లు చాలా హాయిగా సాంత్వనగా ఉంది. అప్పుడే ముందువైపు గేటు తలుపు తీసుకొని శంకరం లోపలికి రావడం చూశాను. సాధారణంగా వాళ్ళు అవుట్ హౌస్కి పక్కనుండే చిన్న గేట్ నుండి అటువైపు వీధిలోకి రాకపోకలు చేస్తుంటారు. ఎప్పుడైనా ముందువైపు వీధికి దగ్గరగా ఉండే చోట్లకి వెళ్ళి వస్తున్నప్పుడే ఈ గేట్లో నుండి వస్తుంటారు. తమాషా చేద్దామనిపించి పక్కనే ఉన్న పెద్ద మందార మొక్క వెనక నిలబడి అక్కడికి శంకరం రాగానే హఠాత్తుగా భూ అంటూ ముందుకొచ్చాను. శంకరం అమ్మో అంటూ అరుస్తూ బాగా భయపడిపోయాడు. ఆ భయం చూస్తుంటే నాకు బాగా నవ్వు వచ్చింది. శంకరం కొంచెంగా వణుకుతున్నట్టుగా బెదురుగా చూస్తూ మీరు మీరు అని ఇక నోరు పెగలనట్లుగా ఆగిపోయాడు. ఇంకా భయం తగ్గలేదా? ఎందుకలా చూస్తున్నావు? ఆశ్చర్యంగా అడిగాను. మీరు శ్రీలక్ష్మి అక్క కదూ? అక్క నువ్వేనా? బెదురు చూపులతో అడిగాడు. ఏమిటి శంకరం శ్రీలక్ష్మి అంటున్నావు? నేను సుజన అన్నాను చెయ్యి పట్టుకొని. 2 నిమిషాలకి కొంచెం మామూలు అయ్యాడు కానీ పూర్తిగా బెదిరిపోయినట్లు లేదు. అయితే మీరు సుజన అక్కనే అన్నాడు నా వైపు పరికించి చూస్తూ. ఏమైంది శంకరం? ముందు ఇలా కూర్చో అంటూ నేను కూర్చొని తనని నా పక్కనే కూర్చోబెట్టుకున్నాను. తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఇప్పుడు చెప్పు విషయం ఏమిటి అని అడిగాను. తల వంచుకొని మౌనంగా కూర్చుండిపోయాడు. నేను మళ్ళీ అడిగేసరికి నోరు విప్పాడు. అక్కయ్య గారు, మేం మొన్న ఈ ఊళ్ళోనే ఉన్న మా చిన్న తాతయ్య గారి ఇంటికి వెళ్ళాం. అప్పుడు ఆ మధ్య వాళ్ళ పెద్దమ్మాయి రాజేశ్వరి చనిపోయిందిలేండి. ఇప్పుడు ఆ రాజేశ్వరి వీళ్ళ చిన్న కోడలు కమలని ఆవహిస్తుందిట. ఆవహించడం ఏమిటి? వీళ్ళకి ఆ విషయం ఎలా తెలిసింది? కమలక్క అప్పుడప్పుడు బిగుసుకుపోయినట్లుగా అయిపోయి నేను రాజేశ్వరిని వచ్చాను అని చెప్తుంది. అప్పుడు వీళ్ళందరూ రాజేశ్వరితో మాట్లాడినట్లే మాట్లాడతారట. కాసేపటికి రాజేశ్వరి ఆత్మ వదిలి వెళ్ళిపోగానే కమలక్క మామూలుగా అయిపోతుందిట. అక్కయ్య గారు, మీరెప్పుడైనా అలా ఆత్మలతో మాట్లాడారా అడిగాడు. లేదు, ఇప్పుడు నీ ద్వారానే వింటున్నాను. అలా ఆత్మలు మనుషుల్ని ఆవహిస్తాయంటే నాకు నమ్మకం కుదరడం లేదు అన్నాను. అంటే ఆత్మలనేవి లేవంటారా? నాకు తెలియని విషయం గురించి నేనేం చెప్పగలను? అవును, నువ్వు శ్రీలక్ష్మి అక్క కదూ అని నన్ను అడిగావే? కొంచెం సిగ్గుగా తలుంచుకొని మెల్లగా చెప్పాడు. వాళ్ళ రాజేశ్వర్లా శ్రీలక్ష్మి అక్క ఆత్మ మీ మీదకు వచ్చిందేమో అనుకున్నాను. ఎందుకలా అనుకున్నావు? ఆరా తీశాను. శంకరం మొహంలోకి వెలుగొచ్చింది. అక్క అచ్చం మీలానే ఇప్పుడు మీరు చేసినట్లే చేసి భయపెట్టేది. ఒకసారైతే అక్క గోడచాటు నుండి వచ్చి అరిచేసరికి నేను భయపడిపోయి నా చేతిలో ఉన్న 3 కూల్ డ్రింక్ సీసాలని వదిలేశాను. ఇంకేముంది, అన్నీ బళ్ళున పగిలి గోవిందా అయిపోయాయి అంటూ నవ్వాడు. శ్రీలక్ష్మి ప్రసక్తి వచ్చేసరికి హుషారొచ్చినట్లుంది. మళ్ళీ మొదలుపెట్టాడు. మీకు తెలియదు కానీ అక్కున్నప్పుడు ఎంత సందడి చేసేదో. మా ఇంటికి వచ్చినప్పుడు నూతిగట్టు మీద కూర్చొని పిచ్చమ్మని, అదేనండి ముత్యాల్ని, ఇప్పుడు మీరు అలాగే పిలుస్తున్నారట కదా, చెప్పింది. పాట పాడమని అక్క అడగడం ఆలస్యం, ముత్యాలు మొదలు పెట్టేసేది. ఢమ్ ఢమ్ డప్పు కొట్రా లాంటి పాటల్ని పాడేటప్పుడు డ్యాన్స్ కూడా చేసేసేది. అప్పుడు కానీ డ్రైవర్ సాంబడు ఏ పళ్ళెమో పట్టుకొని దరువేసేవాడు. ముత్యాలు ఆటకి పాటకి అక్క ఎంత పెద్దగా నవ్వేదంటే పడిపోతావమ్మా జాగ్రత్త అంటూ మా బామ్మ భలే కంగారు పడిపోయేదిలేండి. ఒక్కసారిగా శంకరం మొహంలోకి దిగులొచ్చేసింది. అక్క చనిపోయినప్పుడు నేను 2 రోజులు అన్నం తినలేకపోయాను అన్నాడు. కళ్ళల్లోకి నీటి తెర కూడా వచ్చేసింది. నేను అనునయిస్తున్నట్లుగా దగ్గరికి తీసుకున్నాను. అంతకన్నా చేయగలిగిందేముంది? ఆ మర్నాడు దీపాల వేళకి పెళ్లి కూతురుతో పెళ్లికి వెళ్ళిన వాళ్ళంతా తరలొచ్చేశారు. ఆ రోజు ఉదయం నుండి ఇంటి లోపలంతా పూల తోరణాలతో అలంకరించారు. శ్రీనిలయం పూల పరిమళాలతో గుమ్మెత్తిపోయింది. నేను కిందకి దిక్కుండా మెట్ల మధ్యలోనే నిలబడిపోయాను. నీరజ వాళ్ళు ముందుగా లోపలికొచ్చారు. నీరజ హారతి పళ్ళెం పట్టుకుంది. వధూవరులిద్దరికీ హారతి ఇచ్చింది. పట్టుబట్టల్లో కృష్ణప్రసాద్, రజిత ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు.
పేర్లు చెప్పమంటూ అందరూ ఏమిటో గలగలా మాట్లాడేస్తున్నారు. కృష్ణ, ముందు నువ్వు చెప్పు. అదే అమ్మాయిని చెప్పమానండి. అలా మెల్లగా చెబితే ఎవరికి వినిపిస్తుంది? ఎవరెవరో అలా గట్టిగా మాట్లాడుతుంటే నాకు అప్రయత్నంగా మేమిద్దరం శ్రీనిలయానికి వచ్చిన రోజు గుర్తుకొచ్చింది. ఆ రోజు అత్తయ్య నిలబడిన చోటనే నేనిప్పుడు నిలబడ్డాను. అప్పుడు నీరజ వెనక ఎవరో పక్కింటి వాళ్ళు 4-5 ఉన్నారు. అత్తయ్య మొహంలో అప్పుడు ఏదో ఉదాసీనత, నిష్ఠూరం. ఇప్పుడు అత్తయ్య మొహంలో కొంచెంగా హుషారు, చిరునవ్వు ఉన్నాయి. గుమ్మానికి అటూ ఇటూ కూడా గుంపుగా చాలామంది బంధువులు ఉన్నారు. సరిగ్గా అప్పుడు అత్తయ్య అన్న విధంగానే నేను, పరిహాసాలు చాలు కానీ వాళ్ళని లోపలికి రానివ్వండి అని తీక్షణంగా అంటే ఎలా ఉంటుంది అందరి రియాక్షను? నా ఆలోచనకి నవ్వొచ్చింది. వెనువెంటనే నిట్టూర్పు వచ్చింది. ఏంటమ్మాయి, నువ్వు చెబుతుంటే మాకెవరికీ వినిపించడం లేదు అని ఎవరో అన్న మాటలకి రజిత చాలా స్టైల్గా జుట్టుని వెనక్కి తోసుకుంటూ, అయితే మైక్ తీసుకురండి, ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా వినబడేటట్లు చెప్తాను అంది. అందరూ పెద్దగా నవ్వారు. రజిత అందరినీ తప్పించుకొని మెట్ల మీద నిలబడి ఉన్న నా దగ్గరకు వచ్చి చూపుడు వేలుని నా వైపు ఉంచి చనువుగా, సుజన అవునా అంది. నేనవునన్నట్లుగా తలూపగానే, చూసావా, ఇంతకు మునుపు చూడకపోయినా ఎలా గుర్తుపట్టానో అంటూ జుట్టు వెనక్కి తోసుకొని భుజాలెగరేసింది. అంత చనువుగా పలకరించినందుకు చాలా ఆనందంగా అనిపించింది. చిరునవ్వుతో చూస్తూ తన చెయ్యి పట్టుకున్నాను. తన అక్క మరణానికి నేనే కారణం అనుకొని అందరిలా దూరంగా, నిష్ఠూరంగా ఉంటుందని అనుకున్నాను. నా అంచనా తప్పింది. పెళ్ళికి ఎందుకు రాలేదు? ఇక్కడ ఏర్పాట్లు ఎవరో ఒకరు చూడరా, నువ్వే ఉండాలా? ఇదేం బాగలేదు అంది. ఊహించని ఆదరానికి ఒక్క క్షణం నిశ్చేష్టురాలనైపోయి తన వైపు ఇష్టంగా చిరునవ్వుతో చూస్తుండిపోయాను. జవాబేం చెప్పాలో తోచలేదు. రజిత నవ్వులో ఒక విధమైన స్టైల్ ఉంది. పెదవుల్ని ఒకవైపుకి సాగదీసినట్లుగా నవ్వుతుంది. నువ్వు వచ్చుంటే వైభవంగా జరిగే పెళ్ళి ఎలా ఉంటుందో నీకు తెలిసేది అని విచారిస్తూ మొహం పెట్టి అంది. షాక్ అయ్యాను. కుటుంబ సభ్యురాలిగా పెళ్లి వేడుకలో పాలు పంచుకోనందుకు కాదు రజిత విచారం. స్థితిమంతుల పెళ్ళి ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు మాత్రమే. నిట్టూర్చాను. ఏమో, తను యథాలాపంగానే అలా అందేమో, నేనే ఇంకో విధంగా ఆలోచిస్తున్నానేమో. ఆ మర్నాడే ఇంట్లో వ్రతం. ఊళ్ళో వాళ్ళు కూడా చాలామంది రావడం, హడావిడి జరిగింది. వీలైనంత వరకు అందరికీ కొంచెం దూరంగానే ఉంటున్నా కొందరి గుసగుసలు చెవిన పడ్డాయి. పెద్ద కోడల్ని చూశావుగా? కోళ్ళని అనకు, మీనాక్షమ్మ వింటే మండిపడిపోతుంది. ఇప్పటి వరకు అత్తాకోడళ్ల మధ్య మాటలే లేవట. అవును మరి, శ్రీలక్ష్మి ఉసురు పోసుకుంది. అడుగుపెట్టిన దగ్గర నుండి అనర్థాలేనట. అత్తాకోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందిట. బాగా గొంతు తగ్గించే అలా మాట్లాడుకుంటున్నారు కొందరు. గుసగుసలే అయినా నాకు వినిపించాయంటే వాళ్ళ ఉద్దేశం కూడా వినిపించాలనే కాబోలు. కొందరికి అదో ఆనందం. పుట్టిందంటే పురుగులు పట్టిందని చెప్పుకుంటారనే సామెతని వాళ్ళ మాటలు నిజం చేస్తున్నాయి. వీళ్ళందరూ ఏమనుకుంటే ఏమిటి? అత్తయ్య ఆంతర్యం నాకు జ్వరం వచ్చినప్పుడు స్పష్టంగా తెలిసింది కదా. శ్రీలక్ష్మి మరణానికి కుమిలిపోవడంతో మామూలుగా ఉండలేకపోవడమే తప్ప నా మీద ప్రత్యేకంగా కోపం, నిష్ఠూరం లేనే లేవు. మొదట్లో నన్ను పలకరించలేదని కొంచెం అభిమానపడ్డానే కానీ ఇప్పుడు మాత్రం పలకరింపులు లేకపోయినా అత్తయ్య అంటే గౌరవం, ఆత్మీయత ఉన్నాయి. అత్తయ్య వ్యక్తిత్వానికి, ప్రేమించే మనసుకి నేను అభిమానిని కూడా. పెళ్లి సందడి అంతా సద్దుమణిగింది. బంధువులందరూ వెళ్ళిపోయారు. 15 రోజుల్లోనే రజిత కాపురానికి వచ్చేసింది. నీరజ ఎక్కువగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఇంట్లో ఎక్కువగా ఉన్నట్లే ఉండదు. రజిత ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నాకు కాలక్షేపం బాగా ఉంటుందనుకున్నాను. అందులోనూ వచ్చిన రోజే ఏ అరమరికలు లేకుండా నన్ను పలకరించింది కూడా కదా. రజిత వచ్చిన మర్నాడే ఉదయం వేళ కోదండం గారు హడావిడిగా వచ్చారు.
అప్పటికి నేను రజిత ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని ఉన్నాం. అత్తయ్య, కృష్ణప్రసాద్ పక్క వరండాలో ఉయ్యాల బల్ల దగ్గరున్నారు. విష్ణు ఆఫీస్కి వెళ్ళి చాలాసేపు అయింది. కోదండం గారిని మొదటిసారి చూసిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు ఇంటికొచ్చారు కానీ నాతో మాటలేం లేవు. పలకరించినట్లుగా చిరునవ్వుతో చూసి పక్కకి వెళ్ళిపోయాను. ఆయన అంతే. ఆయన మీనాక్షి, మీనాక్షి అని పిలుస్తూ అత్తయ్య వాళ్ళు కూర్చున్న వైపుకు వెళ్ళారు. ఆ గురుస్వామి ఫ్లాట్ మనకే ఇస్తానని చెప్పి 4 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోమని నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆయన గొంతు కంగుమంది. అత్తయ్య, కృష్ణప్రసాద్ ఒక్కసారే నిజంగా అనడం వినిపించింది. అవును, ఆ రోజు రేటు పెంచుతామని అన్నా వినకుండా మొండికేసినవాడు ఇప్పుడు తనంతట తానే రేటు కూడా పెంచకుండా అదే రేటుకి ఇస్తానంటున్నాడు. ఏమైతేనే మనకి ఒక సమస్య తీరినట్లే. మంచి చోట అలాంటి ఫ్లాట్ దొరుకుతుందా అని ఆందోళన పడ్డాను. కానీ చేజారిందనుకున్న ఆ ఫ్లాటు మళ్ళీ మనకే దక్కుతుందన్నమాట. కృష్ణప్రసాద్ గొంతులో ఆనందం స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ గురుస్వామి తిక్కమేళంలా ఉన్నాడే, లేకపోతే ఇన్నిసార్లు మాట మార్చడమేమిటి? ఇప్పుడైనా ఇక ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మంచిది. చిన్నత్తయ్య మాటలు. డైనింగ్ హాల్కి వరండాకి ఉన్న ద్వారం దగ్గర నిలుచున్న కోదండం గారు కొంచెం పెద్ద గొంతుతోనే అన్నారు. ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నించినా జరగని పని మన టైం బాగున్నప్పుడు ప్రయత్నం చెయ్యకపోయినా జరిగిపోతుంది. నా పెద్ద కూతురుదే కాదు, చిన్న కూతురు జాతకానికి తిరుగులేదు. మంచికైనా చెడుకైనా కోళ్ళొచ్చిన వేళ అంటారందుకే. కృష్ణప్రసాద్ మాటలు విసురుగా వచ్చాయి. మావయ్య, ఆ ఫ్లాట్ మనకి దక్కిందని నువ్వు చెప్పిన విషయం బాగుంది, కానీ దానికి అనవసరమైన రంగులు వేయడం మాత్రం బాగలేదు. అదేమిట్రా, ఇందులో నా సొంత పాండిత్యం ఏముంది? పెద్దలన్న మాటనే కదా నేను అన్నాను. అంతెందుకు, మన ఊరి వాళ్ళందరూ నీ పెళ్లిలో ఏమన్నారు? బావని అవస్థ పెట్టి పెళ్ళికి తీసుకెళ్ళడం ఎందుకు? ఆయనకేమైనా తెలుస్తుందా అనుకున్నాను. కానీ ఏదో కొంచెం అవస్థపడి తీసుకెళ్ళినందుకు మంచి ఫలితమే కనిపించిందిగా. మీ నాన్న మొహంలో మార్పు వచ్చిందని, మొహంలో ఆనందం కనిపించిందని అందరూ అనలేదు? పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు పడి మీ ఇంటి కోళ్ళైన వేళ నుండే మంచి జరగడం మొదలైందని, ఇక మీ నాన్న ఆరోగ్యం బాగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయని అందరూ అనుకుంటుంటే నాకు విచిత్రంగా అనిపించి నవ్వొచ్చింది. కానీ ఈరోజు మాత్రం గురుస్వామి మనసు మార్చుకొని మనకే స్థలం ఇస్తానని అనడంతో వాళ్ళ మాటల మీద కొంచెం నమ్మకం వచ్చి ఆనందంగా ఉంది. రజిత లేచి కోదండం గారి పక్కకెళ్ళి కృష్ణప్రసాద్తో అంది. మంచి కబురు తెచ్చిన సంతోషంలో నాన్న నా గురించి మంచిగా అంటే నువ్వు సంతోషించాలి కానీ కష్టంగా మాట్లాడుతున్నావేంటి బావా? ఎందుకో చెప్పమంటావా? మంచికే కాదు, చెడుకు కూడా నిన్ను బాధ్యురాల్ని చేయడం నాకు ఇష్టం లేదు. మరి నిన్ననే నా పర్సు 10,000 ఉన్నాయి, అందులో ఎక్కడో పడిపోయింది. నేను కొన్న షేర్లలో 2 లక్షల నష్టము వచ్చింది. నువ్వు అడుగుపెట్టిన వేళా విశేషం అనడం నాకు బాధగా ఉండదా చెప్పు? కృష్ణప్రసాద్ మాటల్లో నవ్వు వినిపించింది. నువ్వు కావాలనే అబద్ధాలు చెప్తున్నావు. ఎవరిని వెనకేసుకొని ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైందిలే. విసురుగా వచ్చి మళ్ళీ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని తన కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంది. కృష్ణప్రసాద్ అక్కడి నుండి లేచొచ్చి వెళ్ళిపోబోతూ ఒక క్షణం ఆగి రజిత వైపు చిరునవ్వుతో చూసి, ఎవరిని రజిత, అబద్ధాలు చెప్తున్నారంటున్నావు? నన్నా, మీ నాన్ననా అన్నాడు. రజిత నల్లబడిన మోహంతో మిర్రిమిర్రి చూసింది. అదేం పట్టించుకోనట్లుగా కృష్ణప్రసాద్ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కోదండం గారు వచ్చి నా పక్క కుర్చీ లాక్కొని కూర్చుంటూ గట్టిగా నిట్టూర్చాడు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం నా అలవాటమ్మా. ఏదో మాట్లాడమే కానీ ఆ మాటలకి ఇంకో రకం అర్థాలు కూడా ఉంటాయేమోనని ఆలోచించకపోవడం నా తప్పే, ఒప్పుకుంటాను. జనాలేదో అనుకుంటే అనుకుంటారు కానీ నేను అలాంటి మాటల్ని నమ్మను, లెక్క చేయను.
నువ్వు నాకు పెద్ద కూతురు లాంటి దానివే. నువ్వేం మనసు కష్టపెట్టుకోకమ్మా. కృష్ణ అనే వరకు నా మాటల వల్ల నీ మీదకి నింద వస్తుందనే ఆలోచనే నాకు లేకపోయింది. ఆయన చూపులో, గొంతులో వినిపించిన ఆప్యాయతకి, అభిమానానికి నేను నిర్గుణురాలనైపోయాను. ఆయన మాటలు నిజంగా నిజమైతే ఆ అభిమానానికి శిరసు వంచాల్సిందే. నటనైతే ఆయనలోని మహానటుడికి జేజేలు పలకాల్సిందే. రజిత లేచి నిలబడి తన ఆగ్రహమంతా కుర్చీ మీద చూపిస్తూ గట్టిగా లాగి వెళ్ళిపోయింది. ఆ వెనకే కోదండంగారు వెళ్ళారు. లేవలేనట్లుగా 2 నిమిషాలు అలాగే కూర్చుండిపోయాను. ఆ పరిస్థితి చాలా ఇబ్బందిగా, అవమానకరంగా అనిపించింది. ఆ గురుస్వామి ఎవరో గాని ఎందుకని కొన్నాళ్ల క్రితం బేరం కుదుర్చుకున్న స్థలాన్ని అమ్మనని మొండికేశాడో, మళ్ళీ ఇప్పుడు మనసు మార్చుకొని ఎందుకని సరే అన్నాడో తెలియదు. కానీ కోదండంగారు మాత్రం నా నష్టజాతకం వల్లే అప్పుడు అలా, రజిత అదృష్ట జాతకం వల్లే ఇప్పుడు ఇలా జరిగిందన్నట్లుగా తేల్చి చెప్పారు. కాకపోతే అది తన మాట కాదంటూనే నొక్కి వక్కాణించారు. వగచినట్లు, వాత పెట్టినట్లు మాట్లాడడం అంటే అదే ఆయనకు అలవాటైన పద్ధతే. మరి కాసేపు నేనే అనవసరంగా అపార్థం చేసుకుంటున్నానేమో. జరిగిన దాన్ని బట్టి ఆయన మామూలుగా మాట్లాడినా నేనే అనవసరమైన ఆలోచనలు చేస్తున్నానా అనిపించింది. నాది నష్టజాతకమని నిరూపించినందువల్ల ఆయనకేం ప్రయోజనం కలుగుతుంది? ఏమీ లేదు. అవును, నా ఆలోచనే తప్పై ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ మన ప్రమేయం లేకుండా జరిగే మంచి చెడులకి మనల్ని బాధ్యుల్ని చేయడం మాత్రం చాలా పొరపాటు. కోడలొచ్చిన వేళ అనే మాట ఉండనే కూడదు, పూర్తిగా రద్దయిపోవాలి. కాకతాళీయంగా జరిగే దుర్ఘటనలకి కొత్తగా కాపురానికి వచ్చిన అమ్మాయి జాతకమే కారణమనే నిందారోపణల్ని తట్టుకోవడం కష్టం. స్వయంగా అనుభవిస్తున్నాను కనుక తెలిసొచ్చింది. కానీ ఈ రోజుల్లోనూ ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారనే విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. మరి ఇలాంటి ఆరోపణకి ఇంట్లో వాళ్ళెవ్వరూ సానుకూలంగా స్పందించకపోవడం నాకు ఊరట కలిగించే విషయమే. మన మాట, మనసు, ప్రవర్తన మంచిగా ఉండాలి. దానికే మనం బాధ్యత వహించగలం. మన ప్రమేయం లేకుండా జరిగే విషయాలకి మనల్ని బాధ్యులు చేసి ఎవరో ఏదో మాట్లాడితే మనం వాళ్ళ ఆరోపణలకి బలం చేకూర్చేలా బాధపడడం అనవసరం. ఇలా నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ఈ మధ్యలో కోదండంగారి రాకపోకలు ఎక్కువయ్యాయి. ఆయన 1-2 సార్లు శ్రీనిలయం మునుపట్ల మళ్ళీ కలకల్లాడుతుంది అనడం విన్నాను. దానికి రజితే కారణమని ఆయన ఉద్దేశం కాబోలు. రజిత అభిప్రాయం కూడా అదే. తనే అంటూ ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళు నేను లేకపోతే ఇల్లులాగే ఉండదంటారు అని. మునుపు నేను రాకముందు ఇక్కడ ఏ సందడి లేకుండా ఇల్లంతా బావురుమన్నట్లుగా నిశ్శబ్దంగా ఉండేదటగా అని నన్ను అడిగింది ఒకసారి. ఇప్పుడు ఇల్లంతా సందడిగా, ఇంట్లో వాళ్ళంతా సరదాగా ఉన్నారు. దానికి తనే కారణమని తనకి తనే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం అన్నమాట. అలా ఆనందించడం మంచిదే, ఎవరికీ నష్టం లేదు. ఇంతటితో కలవారి కోడలు అనే కథలోని 6వ భాగం పూర్తయిందండి. 7వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.